వెల్కమ్ బ్యాక్. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భూమి ఢిల్లీలో ఇవన్నీ కూడా ఈ 5 స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచతీర్థ స్థానాల కింద ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దాన్ని డెవలప్ చేయడం జరిగింది. స్వాతంత్రం రాకముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అంబేద్కర్ గారిని వాళ్ళు బాంబేలో కాంటెస్ట్ చేయడానికి అలో చేయలే, వారికి వ్యతిరేకంగా క్యాండిడేట్ పెట్టారు. బాంబే ప్రెసిడెన్సీలో వారు నామినేట్ చేయకుండా వేరే వాళ్ళని పెట్టారు. అంబేద్కర్ గారిని ఓడించింది కాంగ్రెస్ పార్టీ, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ముస్లిం లీగ్ నామినేట్ చేసిన తర్వాత అంబేద్కర్ గారిని తర్వాత ముస్లిం లీగ్ మెజార్టీతోని ఆ రోజు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు రాగలిగిన కాంగ్రెస్ పార్టీ కాదు చేసింది. పార్టీషన్ తర్వాత బెంగాల్ ఫార్మ్ అయిన తర్వాత అంబేద్కర్ గారిని మళ్ళీ ఓడించే ప్రయత్నము కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసింది. కాంగ్రెస్ పార్టీ డ్రాఫ్టింగ్ కమిటీలో కూడా అంబేద్కర్ గారిని చైర్మన్గా ఒప్పుకోలేదు. తర్వాత ఇతర వాళ్ళందరూ కూడా కలిసి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వారిని ఒప్పుకోలేదు. పైపెచ్చు అంబేద్కర్ గారిని జవహర్లాల్ నెహ్రూ గారు అనేక సార్లు వారిని అవమానపరచడం కూడా జరిగింది. రాజ్యాంగం వచ్చిన తర్వాత నెహ్రూ గారు వారు ఆ రోజు 1953 ఒక లెటర్ రాశారు ముఖ్యమంత్రి అందరికీ కూడా. దిస్ వే లైస్ నాట్ ఓన్లీ ఫాలీ బట్ డిజాస్టర్, అంటే రిజర్వేషన్స్ మీద వారు మాట్లాడితే అందరి ముఖ్యమంత్రులకు ఈ రిజర్వేషన్లు వస్తే ఇది చాలా పెద్ద ప్రమాదం వస్తుంది అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడు 1953లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు ఉత్తరం రాశారు. ఇది ఆన్ రికార్డ్ నేను చెప్తా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంబేద్కర్ గారి యొక్క రెస్పెక్ట్లో. దాని తర్వాత 1961లో నెహ్రూ గారు మళ్ళీ ఒక ఉత్తరం రాశారు. ఐ డు నాట్ లైక్ రిజర్వేషన్స్ ఇన్ ఎనీ ఫామ్. ఇది నెహ్రూ గారు చెప్తున్న విషయాన్ని చెప్తున్నాను. Especially reservation in jobs, I am against any such steps that promotes inefficiency and takes us towards mediocrity అనేది జవహర్లాల్ నెహ్రూ గారు 1961లో ఈ ఉత్తరం రాయడం జరిగింది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు బీజేపీ రిజర్వేషన్లు తీసేస్తుందని చెప్పేసి మార్ఫింగ్ చేసి అమిత్ షా ఒక వాయిస్ని ఆయన మీద ఇప్పుడు కేసు ఉన్నది ముఖ్యమంత్రి గారి మీద, దాని మీద మార్ఫింగ్ మీద కేసు. ఇటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు రాసినటువంటి ఇవన్నీ బై రికార్డ్ చెప్తా ఉన్నాను నేను. అంతేకాకుండా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు వారు ది లిస్ట్ ఆఫ్ కాంగ్రెస్ డాక్టర్ అంబేద్కర్ ఇంక్లూడ్స్ గెటింగ్ హిమ్ డిఫీటెడ్ ఇన్ ఎలక్షన్స్ 2 సార్లు. తర్వాత 1954 బైపోల్లో మహారాష్ట్ర బండారాలో మళ్ళీ డిఫీట్ చేశారు. తర్వాత వారిని కాంగ్రెస్ వారిని ఓన్ ఫ్రంట్గా పెట్టి హరిజన్ సేవక్ సంఘ్ పెట్టి అంబేద్కర్ గారిని తక్కువ చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవమానాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. చివరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా వారికి రెస్పెక్ట్ చేయలేదు. భారతరత్న కూడా చివరికి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం మాత్రమే ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలే. నెహ్రూ గారు ఉత్తరాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. జనవరి 26, 1946లో వారు అమృత్ కౌర్ అనేటటువంటి ఒక వ్యక్తి వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాస్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈజ్ అ ట్రేటర్ అండ్ ఈజ్ కొల్యూడింగ్ విత్ బ్రిటిషర్స్ అని చేసి ఈ మాట నెహ్రూ గారు 1946 జనవరి 26 ఈ ఉత్తరం రాసినటువంటి విషయం. ఇవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి మన దగ్గర. నెహ్రూ గారు సొంత పుస్తకం రాశారు ఒకటి, సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ నెహ్రూ సెకండ్ సిరీస్ అని వాల్యూమ్ 16 పార్ట్